జగ్గంపేట చుట్టుపక్కల మండలాల్లో ఉన్న వాళ్ళు ఒక గంటలో కనుక మన హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళకి ఈసీజీ తీసి అది ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని కానీ మనం నిర్ధారించగలిగితే వాళ్ళకి వెంటనే టెనెక్టప్లేజ్ అని ఒక ఇంజెక్షన్ చేస్తాం. చేస్తే స్టెమీ అని ఒక ప్రోగ్రామ్ ఒక 6 months పై నుంచి జరుగుతుంది. ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ అంటే ఈసీజీ గుండెపోటులో చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక రకం. ఎక్కువ మంది ఇది వచ్చే అవకాశం లేదు. పేషెంట్ అయినా మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇలా ఒక మీరు చెప్పడం అవగాహన కనిపిస్తే వాళ్ళు జనరల్గా ఇది ఓన్లీ గుండెపోటుకే వాడుతున్నాం. మామూలుగా రేంజ్లో వచ్చిన నమస్తే అండి, నేను డాక్టర్ ప్రణీత్ని, జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్, జనరల్ సర్జన్ని. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం స్టెమీ అని ఒక గుండెకి సంబంధించి పేషెంట్స్కి అందుబాటులో ఉండేలా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. అదేంటంటే పేషెంట్ గుండెపోటుతో కనుక వెంటనే గుండెపోటు వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి కానీ ఇంకేదైనా అంతకన్నా పెద్ద ఆసుపత్రి దేనికైనా కానీ వస్తే అది ఒక గంటలోపు రాగలిగితే టెనెక్టప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ని, అంటే ఆ ఇంజెక్షన్ ఖరీదు 50,000 రూపాయలు ఉంటుందండి బయట. ఇంతకుముందు అది ఓన్లీ పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అవైలబుల్ ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రతి హాస్పిటల్లో ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా అవైలబుల్గా ఉండేలాగా చేశారు. దాన్ని పేషెంట్స్కి ఫ్రీగా అందిస్తారు. అది పేషెంట్ మాకు త్వరగా రాగలిగితే పేషెంట్కి ఉండే లక్షణాలు గుండెపోటు, ఆయాసం, ఛాతీలో నొప్పి, ఎడం చేతిలోకి లాగడం, స్పృహ కోల్పోవడం ఇలాంటి లక్షణాలతో పేషెంట్ కనుక మా దగ్గరికి రాగలిగితే మేము ఇక్కడ ఈసీజీ తీసి అది ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, అంటే ఎంఐలో చాలా రకాలు ఉంటాయి, గుండెపోట్లో చాలా రకాలు ఉంటాయి. అది ఎస్టీ ఎలివేషన్ ఎంఐ కానీ అయితే, అంటే స్టెమీ కానీ అయితే కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ ఫోన్ ద్వారా తీసుకొని ఈ ఖరీదైన ఇంజెక్షన్ ఉచితంగా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు పేషెంట్ ప్రాణాపాయ స్థితి నుంచి ఫస్ట్ బయటపడతారు. బ్లాక్ ఏదైతే ఉంటుందో అది కొంత క్లియర్ అయ్యి పేషెంట్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఇప్పుడు ఇంజెక్షన్ కోసమని పేషెంట్ ఎక్కడో కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ అలా వెళ్తే ఆ సమయం వృధా అయిపోద్ది. తర్వాత పెద్ద పెద్ద లోపల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది, గుండె కొట్టుకోవడం మానేసి. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చాక పేషెంట్ కొంచెం స్టేబుల్ చేశాక ఇక్కడి నుంచి హయ్యర్ సెంటర్కి పంపిస్తాం అంబులెన్స్ ద్వారా. సో ఆ అంబులెన్స్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళొచ్చు, ఏదైనా ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అయినా వెళ్ళొచ్చు. గుండె కార్డియాలజీ ఉన్న చోట అక్కడికి వెళ్ళి అక్కడ యాంజియోగ్రామ్ అవి చేయించుకొని ఇంకేమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమైతే అక్కడ కంటిన్యూ చేస్తారు. సో ఇది మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ అవర్స్ పేషెంట్కి ఛాతీ నొప్పి వచ్చిన మొదటి గంట వృధా కాకుండా అప్పుడు చేయాల్సిన ఇంజెక్షన్ అనమాట. సో అలా పేషెంట్స్కి చాలా ఖరీదైన ఇంజెక్షన్ అది ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చాము అని అది చెప్పడానికే ఈరోజు కూడా మన హాస్పిటల్లో మా పాళ్ళూరు చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి ఇప్పుడే ఇచ్చాం. అది 5th person మన హాస్పిటల్లో ఇచ్చిన వాళ్ళు 5వ person. సో ఇక ఇది అందరికీ అందుబాటులో, అందరికీ అవగాహన కల్పిస్తే అందరూ ఉపయోగించుకుంటారని ఈ విధంగా అందరికీ ప్రచారం చేయడం జరుగుతుంది.